ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పలు ప్రాజెక్టులు కాలువలు ఉప్పొంగి పొర్లుతూ ఉన్నాయి. కావున ప్రజలు ప్రాజెక్టుల వద్దకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. మనకి ఒక 3-4 డేస్ నుంచి వేలేరుపాడు కుక్కునూరు మండలాలు బాగా నీళ్ళల్లో మునిగిపోవడం జరిగింది. ఎందుకంటే గోదావరి భద్రాచలంలో వాటర్ లెవెల్ పెరగటం వల్ల ఫస్ట్ వార్నింగ్ లెవెల్ వచ్చి 43, సెకండ్ వార్నింగ్ లెవెల్ వచ్చి 48, థర్డ్ వార్నింగ్ లెవెల్ వచ్చి 53 ఉంది. మనకేమైనా ఆల్మోస్ట్ 52 వరకు వచ్చింది. 52 వరకు వల్ల 43 క్రాస్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్ రాగానే దాదాపు 19 విలేజెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఒక 6-7 విలేజెస్ని ఆ ఊరంతా ఖాళీ చేయించి బోట్ల ద్వారా వెహికల్స్ ద్వారా అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అలాగే సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా వచ్చింది 48. ఆ తర్వాత ఎఫెక్ట్ అయిన 10 విలేజెస్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాము, అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పేది అంటే ప్రస్తుతం గోదావరి ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మత్స్యకారులు కానీ ఎవరైనా కూడా చేపల వేటకు వెళ్ళటం కానీ అట్లాగే ఈ టెంపుల్స్ కానీ వీటి కానీ చూడటం కానీ వెళ్ళొద్దు. కొంతమంది ఈ ప్రాజెక్టుల మీద నీళ్లు వస్తున్నాయని చెప్పి సందర్శకులుగా వెళ్ళి కాలు జారి పడే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ డ్యాముల దగ్గరికి వెళ్ళి చూడటం కోసం లేదంటే చేపల వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులందరూ కానీ ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్ అందరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా రహదారులు అన్నీ కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి. మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ గారు కలెక్టర్ గారు 2 డేస్ వేలేరుపాడులో క్యాంప్ చేసి అన్ని బోట్లో కలెక్టర్ గారు ఎస్పీ గారు ఒక బోట్లో ఒక టీమ్గా, నేను మన ఆర్డీఓ గారు ఒక టీమ్గా అన్ని బోట్లో అన్ని ప్రాంతాలకు వెళ్ళి అన్ని ప్రజలతో మాట్లాడి చాలా వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. SDRF, NDRF టీములు కూడా పిలిపించాము, ఫైర్ సర్వీస్ వాళ్ళు అన్నీ పిలిపించి అందరి ద్వారా బోట్లన్నీ అరేంజ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాము. ఇంకా